నిరుపేద మహిళ ఒకరోజు 5 స్టార్ హోటల్కి వెళ్ళింది. ఆమె పాత బట్టలతో దీనమైన మొహంతో ఉంది. అక్కడ భోజనం చేస్తున్న వారు అందరూ ఆమెను చూసి అదోలా చూడసాగారు. కొందరు చి అడుక్కునే వాళ్ళని లోపలికి ఎవరు రానిచ్చారు? ఇప్పుడు ఈమెతో పాటు కూర్చొని మనం భోజనం చేయాలా అని కొందరు బయటికి, మరికొందరు మనసులో అనుకోసాగారు. అప్పుడే రిసెప్షన్ ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మనసులో తిట్టుకుంటూ పైకి మాత్రం, మేడం గారు, మీరు పొరపాటున ఎక్కడికి వచ్చి ఉంటారు? మీరు ఎక్కడికి వెళ్ళాలి? మీకేం కావాలి అని అడిగింది. దానికి ఆ పేద మహిళ, ఇది తాజ్ హోటలేనా అని అడిగింది. రిసెప్షనిస్ట్, అవును, ఇది తాజ్ హోటల్, కానీ మీకు ఏం కావాలి ఇక్కడ అని అడిగింది. దానికి భోజనం చేయడానికి వచ్చిన ఓ వ్యక్తి ఇప్పుడు ఈమెకు ఏం కావాలో తెలుసుకొని మరీ వడ్డిస్తారా? ఇక్కడ ఆమెతో పాటు కూర్చొని మేం భోజనం చేయాలా అన్నాడు. మిగిలిన వారందరూ ఎగతాళిగా నవ్వారు. రిసెప్షనిస్ట్ వారెవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఈ మహిళను పక్కకి తీసుకెళ్ళింది. వెయిటర్ వచ్చి మీకేం కావాలి అని అడిగాడు. మనసులో మాత్రం ఈమె ఇక్కడ ఏం కొనుక్కుంటుంది? ఆమె జీవితకాలం సంపాదించిన సంపాదనంతా ఇక్కడ పెట్టినా కూడా ఆమె కడుపు నిండా ఇక్కడ తినలేదు అని మనసులో ఎగతాళిగా నవ్వుతూ అడిగాడు. దానికి ఆ మహిళ, నాకు ఈ మ్యాంగో కేక్ కావాలి, నా దగ్గర 250 రూపీస్ ఉన్నాయి అన్నది. దీని ఖర్చు చాలా ఎక్కువ అన్నాడు. అప్పుడు ఆ మహిళ, ఈ 250 రూపీస్కి చిన్న పీస్ వచ్చినా సరే అంతే ఇవ్వండి నాకు అని అడిగింది. దానికి ఆ వెయిటర్, ఇది కట్ చేసి అమ్మే కేక్ కాదు, దీనికి పూర్తిగా తీసుకోవాల్సిందే, మీరు దీన్ని కొనలేరు అన్నాడు. దానికి ఆ మహిళ ఎంతో నిరాశతో వెనుదిరిగింది. అక్కడున్న వాళ్ళందరూ ఆమె స్తోమత ఏమిటి అన్నది ఆలోచించకుండా ఇంత పెద్ద హోటల్కి వచ్చి తినాలనుకోవడం ఆమె అత్యాశ అని ఎగతాళిగా నవ్వుకుంటున్నారు. ఆ మాటలన్నీ విన్నా కూడా ఆమె మౌనంగా కళ్ళలో నీళ్లు, మనసు నిండా బాధ నింపుకొని హోటల్ నుండి బయటకు నడుస్తుంది. అప్పుడే వెనుక నుండి ఒక వాయిస్ వినిపించింది ఆమెకు. మేడం ఆగండి, మిమ్మల్ని అంటూ ఒక వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చాడు. అతనితో పాటు అతని భార్య కూడా ఉంది. అతను మర్యాదగా ఈ పేద మహిళతో, మేడం మీకేం కావాలి, ఎందుకు మీరు వెనతిరిగి వెళ్తున్నారు అని అడిగాడు. దానికి ఆ మహిళ, నాకు ఒక కూతురు ఉంది, తనకు ఆరోగ్యం బాగలేదు, డాక్టర్లు పెద్ద వ్యాధి అని చెప్తున్నారు, నాకు పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించేంత స్తోమత లేదు, మా వారు మా పాప చిన్నప్పుడే చనిపోయారు, నేను తనకి మెరుగైన చికిత్సను అందించలేకపోతున్నాను. ఒకసారి నా కూతురు, మేమిద్దరం ఈ హోటల్ ముందు నుండి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, అమ్మ ఈ హోటల్లో మ్యాంగో కేక్ తినాలని ఉంది, చాలా బాగుంది చూడ్డానికి అని అడిగింది. అప్పుడు నేను కొనివ్వలేదు, నా దగ్గర డబ్బు లేక ఇప్పుడు ఆమెకు మెరుగైన చికిత్సను ఎలాగో అందించలేకపోతున్నాను. కనీసం ఆమె కోరిక ఈ మ్యాంగో కేక్నైనా తనకిచ్చి తన మొహంలో ఆనందం చూడాలనుకున్నాను. కానీ ఆ భాగ్యం కూడా నాకు లేకుండా పోయింది. నా చిట్టి తల్లి కోరికను నేను తీర్చలేకపోతున్నాను అని బాధపడింది. దానికి ఆ వ్యక్తి వెయిటర్ని పిలిచి ఆ కేక్ని తన డబ్బులతో ఆర్డర్ చేసి ఆ మహిళకు అందించాడు. ఆ పేద మహిళ అతను ఇచ్చిన ఆ కేక్ని తిరస్కరించింది. నేను నా డబ్బులతో తీసుకోవాలనుకున్నాను, ఎవరి దయా దాక్షిణ్యాలు కాదు అని అన్నది. దానికి ఆ వ్యక్తి, లేదమ్మా, ఇందులో నేను చేస్తున్నది ఏమీ లేదు, నాకు 20 సంవత్సరాల కొడుకు ఒక యాక్సిడెంట్లో మరణించాడు, ఎంతో ఆస్తి ఉంది కానీ ప్రేమ చూపించడానికి ఒక్క సంతానం లేదు నాకు, నీకు ఆస్తి లేకున్నా నీ ప్రేమను పొందగలిగే నీ కూతురుంది, మీరు ఎంతో అదృష్టవంతులు, మా కొడుకును ఎలాగో మేము తీసుకురాలేము, కనీసం మీ కూతుర్ని మీకు ఆరోగ్యంగా అప్పజెప్తే మాకు చాలా సంతోషం కలుగుతుంది, మా దగ్గరున్న డబ్బుకి ఒక అర్థం ఉంటుంది, మీ కూతురికి అయ్యే చికిత్సను మేము సంపూర్ణ సమయంలో అందిస్తాం, కాదనకండి అన్నాడు. దానికి ఆ పేద మహిళ ఎంతో సంతోషించి తన కూతుర్ని ఇంకా ఎటువంటి ప్రమాదం ఉండదని నిర్భయంగా ఆ కేక్ను తీసుకుంది. ఇదంతా వింటున్న ఆ రెస్టారెంట్లోని వ్యక్తులందరూ, తాను ఎందుకు ఇలా బిహేవ్ చేయలేకపోయాం, నిజమైన పేదరాలు ఆమె కాదు, డబ్బున్న మనమే, ఎందుకంటే ఇంత డబ్బు పెట్టుకుని కూడా ఒక పేదవారికి సహాయం చేయలేని మనము గుణంలో ఎన్నో రెట్లు పేదవారిని అని అనుకుంటాం. ఇప్పుడు అక్కడ ఉన్నవారి మొహంలో ఎగతాళి చూపులు లేవు. ఆ వ్యక్తి చేసిన ఆలోచనలు తనకు రానందుకు అవమానంతో నోట మాట రాలేదు ఎవ్వరికి. ఈ దగ్గర ఎంత డబ్బు ఉన్నా అది బీరువాలో, బ్యాంక్లో, లాకర్లో ఉంటే దానికి విలువ ఉండదు. దానిని సరైన సమయంలో సరైన పద్ధతిలో అవసరం ఉన్న వాళ్లకు ఉపయోగించినట్లయితే నువ్వు సమాజం దృష్టిలో, నీ దృష్టిలో ఎంతో ఉన్నతుడివి అవుతావు, అవసరం ఉన్నవాడిని ఆదుకున్నవాడివి అవుతావు.
ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే కొత్తగా రీసెంట్గా మోటివేషనల్ స్టోరీస్, డైలీ జరిగే ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన. దానికి మాత్రం మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీలో నేను పెట్టే వీడియోస్లో ఒక 1000 మందిలో ఒక 10 మెంబర్స్ మారినా చాలు అనే ఉద్దేశంతో నేనైతే మోటివేషనల్ స్టోరీస్ అయితే స్టార్ట్ చేసిన. నా సబ్స్క్రైబర్స్ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై న్యూ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం వల్ల ఈ జనరేషన్ వాళ్ళకి ఈ మోటివేషనల్ స్టోరీస్ అనేది రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.